Hello students, welcome to my channel Venkat Botany. హలో స్టూడెంట్స్, ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో భాగంగా ఇంటర్మీడియట్ సంబంధించి బాటనీలో ముఖ్యమైన ప్రశ్నలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే షార్ట్ ఆన్సర్ కావచ్చు, వెరీ షార్ట్ ఆన్సర్ కావచ్చు, అలాగే ఎస్ఏ క్వశ్చన్స్ కావచ్చు. సో ప్రస్తుతం ఈ సెషన్లో అయితే సీనియర్ ఇంటర్ బాటనీ సంబంధించి ముఖ్యమైనటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మీ నుంచి ఎక్కువ లైక్స్ అయితే నేను కోరుకుంటున్నాను. సో సెషన్లోకి వెళ్దాం. సో ఇందులో ముందుగా చూస్తే సీనియర్ ఇంటర్ బాటనీ సంబంధించి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు వెయిటేజ్ ప్రకారంగానే ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీకు ఎక్కువ ఉపయోగపడతాయని కోరుకుంటున్నాను. సో ఎక్కువ శాతం ఈ క్వశ్చన్స్ మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది కూడా మీకు తెలుసుకోవచ్చు. సో ముందుగా చూస్తే మనకు చాప్టర్ 1లో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అనే చాప్టర్ సంబంధించి ప్లాంట్ ఫిజియాలజీలో మొదటి చాప్టర్ ఇది. అందులో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాటర్ పొటెన్షియల్. సో డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాటర్ పొటెన్షియల్. ఇక్కడ వాటర్ పొటెన్షియల్ సంబంధించి ఫ్యాక్టర్స్ రాయాల్సి ఉంటుంది. అంటే ఇందులో మనకు డెఫినేషన్ రాసిన తర్వాత వాటర్ పొటెన్షియల్ అనేది సొల్యూట్ పొటెన్షియల్ అండ్ ప్రెజర్ పొటెన్షియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్, రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. సో ఫెసిలిటేట్ డిఫ్యూజన్లో మనకు ప్లాస్మా మెంబ్రేన్లో ప్రత్యేకమైనటువంటి ప్రోటీన్స్ ఉంటాయి, అవి ట్రాన్స్పోర్టేషన్లో పాల్గొంటాయి కాబట్టి సో దాని గురించి మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ మీట్ బై ప్లాస్మోలైసిస్, హౌ ఇట్ ఈజ్ ప్రాక్టికల్లీ యూజ్ఫుల్ టు అస్. సో ప్లాస్మోలైసిస్ డెఫినేషన్ రాసి అది ఏ విధంగా ప్రాక్టికల్గా యూజ్ఫుల్ అవుతుంది మనకు అనేది ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో గతంలో ఈ ప్రశ్న లాస్ట్ ఇయర్ ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో ప్లాస్మోలైసిస్ డెఫినేషన్కి 2 మార్క్స్ ఇచ్చాడు. సో ప్రాక్టికల్లీ యూజ్ఫుల్ అని ఇచ్చి 2 పాయింట్స్కి 2 మార్క్స్ ఇచ్చాడు. సో ఏ విధంగా జరుగుతుంది అనేది అక్కడ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అయితే మెన్షన్ చేయలేదు. ఎలాగైనా మంచిది రాస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే స్కీమ్ ఎవాల్యుయేషన్ మళ్ళీ మారితే నెక్స్ట్ ఇయర్కి కష్టంగా ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా కొద్దిగా ఇస్తే బెటర్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం. అలాగే ఫోర్త్ క్వశ్చన్ చూస్తే, హౌ డస్ అసెంట్ ఆఫ్ సాప్ అక్కర్ ఇన్ టాల్ ట్రీస్. సో టాల్ ట్రీస్లో అసెంట్ ఆఫ్ సాప్ జలం ద్వారా ఏ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో అంటే మనకు ప్లాంట్స్లో రూట్ నుంచి షూట్ టిప్కి ఏ విధంగా వెళ్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. దీన్ని మనము కొహెషన్, అడ్హెషన్, ట్రాన్స్మిషన్, పుల్ అనే ప్రాసెస్ ద్వారా మనకు హెన్రీ డిక్సన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటి గురించి రాయాల్సి ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైన ప్రశ్న, ట్రాన్స్పిరేషన్ ఈజ్ నెసెసరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఈ చాప్టర్లో అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు 3వది, 5వది. సో ప్లాస్మోలైసిస్, నెసెసరీ ఎవిల్, ఈ 2 క్వశ్చన్స్ అనేక సార్లు అడిగినటువంటి రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి. సో బాగా త్వరగా ఉండండి. ఈ 5 నేర్చుకుంటే మనకు ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుందండి. సో ట్రాన్స్పిరేషన్ నెసెసరీ ఎవిల్ అంటే మీ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రెండింటి గురించి రాయాలి. సో అడ్వాంటేజెస్ 3 రాయండి, డిసడ్వాంటేజెస్ 2 రాయండి, సరిపోతుంది. 5 పాయింట్స్, అక్కడ 4 పాయింట్స్ రాస్తే సరిపోతుందని ఇస్తున్నారు. అయితే మనం 5 అయితే రాయొచ్చు అనమాట. ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రూట్ నోడిల్స్. ఇది సెకండ్ చాప్టర్ సంబంధించింది, మినరల్ న్యూట్రిషన్. ఈ చాప్టర్లో రూట్ నోడిల్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి, స్టెప్స్ ద్వారా ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేది మనకు రాయమని చెప్పాడు. దీనికి సంబంధించి చూస్తే గతంలో స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో డయాగ్రామ్కి 1 మార్కు, సో ఏ విధంగా రూట్ నోడిల్స్ ఫామ్ అవుతున్నాయి అనే స్టెప్స్కి 3 మార్క్స్ ఇచ్చాడు. కాబట్టి డయాగ్రామ్ ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ 7th క్వశ్చన్, రైట్ ఇన్ బ్రీఫ్ హౌ ప్లాంట్స్ అబ్జర్వ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. ప్లాంట్స్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ని ఏ విధంగా అబ్జర్వ్ చేసుకుంటున్నాయి అంటే అపోప్లాస్ట్, సింప్లాస్ట్ మోడ్స్ వాటి ద్వారా అబ్జర్వ్ చేసుకుంటాయి అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. గతంలో అయితే ఈ ప్రశ్న ఒకసారి వచ్చింది, అయినా బెటర్ ఏంటంటే నేర్చుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్, రైట్ ఇన్ బ్రీఫ్ హౌ ప్లాంట్స్ సింథసైజ్ అమైనో యాసిడ్. సో ఈ క్వశ్చన్ సంబంధించి ఈ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో ముఖ్యమైన ప్రశ్నలు 2 ఉన్నాయి. అందులో ఒకటి రూట్ నోడిల్ ఫార్మేషను, తర్వాత ఇప్పుడు చెప్తున్నటువంటి 8th క్వశ్చన్, హౌ ప్లాంట్ సింథసైజ్ అమైనో యాసిడ్స్. సో ఇక్కడ మనకు 2 స్టెప్స్ ఉన్నాయి. ఈ 2 స్టెప్స్కి మనకు రియాక్షన్ రాసి దానికి రియాక్షన్ ప్రాసెస్ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఎంజైమ్స్ పేరు కూడా మెన్షన్ చేస్తే బెటర్గా ఉంటుంది. కాబట్టి 6th, 8th క్వశ్చన్స్ అనేక సార్లు రిపీటెడ్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ సంబంధించి, సెకండ్ చాప్టర్ సంబంధించి. అలాగే నెక్స్ట్ 9th క్వశ్చన్లో, రైట్ బ్రీఫ్లీ అబౌట్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్. ఇది ఎంజైమ్ సంబంధించిన ప్రశ్న. సో రైట్ బ్రీఫ్లీ అబౌట్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్, ఇది కూడా గతంలో అనేక సార్లు అడిగిన ప్రశ్న. దీనికి సంబంధించి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో ఇన్హిబిటర్స్ డెఫినేషన్ రాస్తే 1 మార్క్ ఇచ్చాడు, 1 మార్క్ ఇమ్మని ఇచ్చాడు. అలాగే మనకు కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్, నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్, అల్లోస్టెరిక్ మాడ్యులేటర్స్ 3 ఉన్నాయి, 3 టైప్స్ ఉన్నాయి. ఒక్కోదానికి 1 మార్క్ ఇచ్చాడు. సో ఇక్కడ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం అయితే మనకు డెఫినేషన్ కూడా ఖచ్చితంగా రాయాలి. సో ఇన్హిబిటర్స్ డెఫినేషన్ రాసి వాటి టైప్స్ గురించి మెన్షన్ చేయండి, సరిపోతుంది. 4 మార్క్స్ అనమాట. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఫాక్టర్స్. ఇది కూడా మనకు ఎంజైమ్ సంబంధించిన ప్రశ్ననే. కోఫాక్టర్స్ సంబంధించి ఎన్ని రకాలు ఉన్నాయి వాటికి సంబంధించి మెన్షన్ చేయమని రాయమని అడిగాడు. అలాగే ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్.
సో రీసెంట్ ఇయర్స్లో చూస్తే ఈ క్వశ్చన్ రావడం లేదు. సో ఎందుకంటే ఇది మరి ఎందుకు రావడం లేదు అనేది తెలీదు. ఇన్హిబిటర్స్ కోఫాక్టర్స్ అనేక సార్లు రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. సో 9th 10th సంబంధించి ఎంజిఎం సంబంధించి 9th 10th క్వశ్చన్స్ ఖచ్చితంగా బాగా తరువుగా ఉండండి. ఆల్రెడీ మీరు నేర్చుకున్నాం ఆ క్వశ్చన్స్ అనుకుంటే ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ ఎంజిఎం యాక్షన్ కూడా ఒకసారి చదువుకొని వదిలిపెడితే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ రైట్ ఏ నోట్ ఆన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అప్లికేషన్స్ ఆఫ్ ఆక్సిన్స్. ఇది 6th చాప్టర్. ఇది ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సంబంధించిన వాటిలో 4 మార్క్ క్వశ్చన్స్ ఒకటి ఉంది వెయిటేజ్ ప్రకారం అయితే. కాబట్టి రైట్ ఏ నోట్ ఆన్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ అప్లికేషన్స్ ఆఫ్ ఆక్సిన్స్. సో ఆక్సిన్స్ను అగ్రికల్చర్లోను హార్టికల్చర్లోను ఏ విధంగా యూజ్ చేస్తున్నాం, అప్పుడు ఈ అప్లికేషన్స్ మాత్రమే రాస్తే సరిపోతుంది. మనకు 6, 7, 8 పాయింట్స్ ఉన్నాయి. అక్కడ మనకు ఏంటంటే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఏమైనా 4 రాయమని అడుగుతున్నాడు. సో బెటర్ ఏంటంటే మీరు బాగా నేర్చుకున్నట్టయితే ఒక 6 రాయని సరిపోతుంది. నెక్స్ట్ ఇదే చాప్టర్లోనే రైట్ ద ఫిజియలాజికల్ రెస్పాన్సెస్ ఆఫ్ జిబరెలిన్స్ ఇన్ ప్లాంట్స్. సో జిబరెలిన్ సంబంధించి ఏమేమి రాయాలి. సో ఇక్కడ మనకు ఇక్కడ ఈ చాప్టర్లో ఒకటి ఏంటంటే ఆక్సిన్స్, జిబరెలిన్స్, సైటోకైనిన్స్, ఎథిలిన్, ఈ 4 ఫైటో హార్మోన్స్ సంబంధించిన క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నాడు. అయితే వీటికి సంబంధించి ప్రతి పాయింట్ కీలకమైనదే. సో ఆక్సిన్స్లో ఒక 8 పాయింట్స్ ఉన్నాయి, జిబరెలిన్స్లో ఒక 6 పాయింట్స్, సైటోకైనిన్స్లో 4 పాయింట్స్ ఉన్నాయి, అలాగే ఎథిలిన్ సంబంధించి ఒక 6 పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ చాప్టర్ సంబంధించి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు సో అన్నీ కూడా ఒకే పేపర్లో రాసుకొని ఈ కీ పాయింట్స్ని ప్రతిరోజు చూస్తూ ఉంటే మనకు మెమరీ అనేది పెరుగుతుంది, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఆక్సిజన్స్ అంటేనే మనకు ఏ ప్లాంట్స్ గుర్తు రావాలి అంటే ఏపికల్ డామినెంట్స్ గుర్తు రావాలి. అలాగే మనకు షుగర్ కేన్లో 20 tons per acre ఇంప్రూవ్ అవుతుంది అనేది ఆక్సిజన్ సంబంధించి కాదు అది. సో ఏపికల్ డామినెన్స్, సో ఫీమేల్ ఫ్లవర్స్ టొమాటోలో, పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్, అలాగే జెలన్ డిఫరెన్షియేషను. సో ఈ పాయింట్స్ మనకు ఆక్సిజన్ సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే జిబ్రిల్ సంబంధించి వచ్చేటప్పటికైతే బోల్టింగ్, మాల్టింగ్, అదే అలాగే 20 tons per acre అనేది ఇక్కడ షుగర్ కేన్లో. సో ఇక్కడ ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే అలాగే యాపిల్స్లో కూడా అంతే, షేప్ కావచ్చు, కలర్ కావచ్చు, పర్ఫెక్ట్ రావాలి అంటే జిబ్రెలిన్స్ ఉండాలి. సో ఈ విధంగా మనం గుర్తు చేసుకుంటే ప్రతిసారి కూడా రీక్యాప్ అవుతుంది. అలాగే సైటోకైనిన్స్లో అయితే కన్నా న్యూ లీవ్స్, క్లోరోప్లాస్ట్ ఫామ్ కావాలన్నా కూడా, అలాగే డిలే ఆఫ్ సెనసెన్స్ను కంట్రోల్ చేసే ఫుడ్ మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్లో సైటోకైనిన్స్ పాల్గొంటాయి. సో ఆ విధంగా మనకు పాయింట్స్ ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. ఎథిలిన్ అంటే ఇక్కడ మనకు 15th క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫిజియలాజికల్ ప్రాసెస్ దట్ ఆర్ రెగ్యులేటెడ్ బై ఎథిలిన్ ఇన్ ప్లాంట్స్. సో ఎథిలిన్ ఏ విధంగా రెగ్యులేట్ చేయబడుతుంది ఫిజియలాజికల్ ప్రాసెస్ ప్లాంట్స్లో అనే క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. సో ఫ్రూట్స్ రైపనింగ్లో పాల్గొంటుంది, అలాగే ట్రిపుల్ రెస్పాన్స్ గ్రోత్. సో ఈ విధంగా మనము డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఎవ్రీడే వీటికి సంబంధించిన కన్ఫ్యూజ్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. అలాగే 16th క్వశ్చన్ చూస్తే రైట్ షార్ట్ నోట్స్ ఆన్ సీ డార్మెంసీ. ఇదే చాప్టర్లో అనేది సీ డార్మెంసీ అయితే ఈ మధ్య కాలంలో ఇవ్వడం లేదు. అయితే మనకు బిఫోర్ కరోనా నుంచి మనకు ఈ క్వశ్చన్ అయితే రావడం లేదు. మరి ఒకసారి చదువుకుంటే బెటర్ అనేది. డార్మెంసీ అంటే అనబుల్ టు జర్మినేట్ అనమాట. సో ఎందుకు జర్మినేట్ కాకపోతుంది అంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కావచ్చు. సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గురించి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకు ఉన్న చాప్టర్లో వైరసెస్ సంబంధించి. సో వైరసెస్ సంబంధించి మనకు ఫార్మా క్వశ్చన్ ఒకటి ఉంది వెయిటేజ్ ప్రకారము. అందులో వచ్చేసి వాట్ ఈజ్ ఐసిటీవీ, హౌ ఆర్ వైరసెస్ ఆర్ నేమ్డ్. సో వైరసెస్కి నేమ్స్ ఇచ్చే క్రమంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, ఐసిటీవీ, ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్ అని. సో ఇది ఏ విధంగా వైరసెస్కి నేమ్స్ ఇస్తున్నారు అనేది గతంలో 2-3 times అడిగిన ప్రశ్న ఇది, కాబట్టి గుర్తుంచుకోవాలి. అలాగే 18th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ వైరసెస్. సో వైరసెస్లో ఉండే కెమికల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది క్వశ్చన్, చాలాసార్లు అడిగిన ప్రశ్న ఇది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఈ చాప్టర్లో, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ టొబాకో మొజాయిక్ వైరస్ టీఎంవి. సో దీనికి సంబంధించి మనం డయాగ్రామ్ వేయాలి, మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అలాగే 20th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ టీ ఈవెన్ బ్యాక్టీరియోఫాజెస్. సో బ్యాక్టీరియోఫాజ్ వైరస్, టీ ఈవెన్ బ్యాక్టీరియోఫాజ్ వైరస్ డయాగ్రామ్ వేసి మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు కీ పాయింట్స్ రాయండి, అలాగే డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది అనమాట. అలాగే ఎక్స్ప్లెయిన్ ద లైటిక్ సైకిల్ విత్ రెఫరెన్స్ టు సర్టెన్ వైరసెస్. లైటిక్ సైకిల్ గురించి సో చాలా తక్కువగా అడిగిన ప్రశ్న ఇది, ఎలాగైనా మంచిది. ఎవరైతే బాగా మార్కులు అనుకుంటున్నారో ఈ క్వశ్చన్ ఒకసారి అటెంప్ట్ చేయడం బెటర్. నెక్స్ట్ 22nd క్వశ్చన్, మెన్షన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సెలెక్టింగ్ పీ ప్లాంట్ ఫర్ ఎక్స్పెరిమెంట్ బై మెండల్. సో ఇక్కడ మనకు జెనెటిక్స్ అనే చాప్టర్ సంబంధించినటువంటి వాటిలో ముఖ్యమైన ప్రశ్న, మెండల్ పీ ప్లాంట్ను తన ఎక్స్పెరిమెంట్ కోసం ఎందుకు ఎంచుకున్నాడు అనేది అతి ముఖ్యమైన ప్రశ్న, అనేక సార్లు రిపీటెడ్ అయినటువంటి ప్రశ్న ఇది. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి. కీ పాయింట్స్ మనకు 5 ఉన్నాయి, గుర్తుపెంచుకోండి. అలాగే 23rd క్వశ్చన్, డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఫాలోయింగ్ డామినెంట్స్ అండ్ రెసెసివ్, హోమోజైగస్ అండ్ హెట్రోజైగస్. సో డామినెంట్కు, రెసెసివ్కు, హోమోజైగస్కి, హెట్రోజైగస్కు డిఫరెన్స్ చేస్తే అడిగినాడు. ఒక డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. గతంలో ఒకసారి అడిగినట్టుంది ఈ ప్రశ్న. అలాగే ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డామినెన్స్ యూజింగ్ ఏ మోనోహైబ్రిడ్ క్రాస్. సో ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లో ఉంది. సో డామినెన్స్ అంటే ఏంటి అంటే మోనోహైబ్రిడ్ క్రాస్ను యూజ్ చేస్తూ
డామినెంట్ను ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాడు. అలాగే డిఫైన్ అండ్ డిజైన్ ఏ టెస్ట్ క్లాస్. సో ఈ చాప్టర్లో ఉండే రెండు ముఖ్యమైన ప్రశ్నలు ఏంటి అంటే, ఒకటి మెండల్ పీ ప్లాంట్ ఎందుకు ఎంచుకున్నాడు, ఒకటి ఇందాక చెప్పిన ఫస్ట్ క్వశ్చన్. అలాగే 25th క్వశ్చన్ డిఫైన్ అండ్ డిజైన్ ఏ టెస్ట్ క్లాస్. సో డెఫినేషన్ రాసి మనకు టెస్ట్ క్లాస్ ఏ విధంగా జరుగుతుందో మెన్షన్ చేసి పున్నెట్ స్క్వేర్ బోర్డు ఖచ్చితంగా వేయండి. పున్నెట్ స్క్వేర్ బోర్డు వేస్తే బెటర్గా ఉంటుంది. అలాగే రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ క్రోమోజోమల్ మ్యూటేషన్స్ అండ్ జీన్ మ్యూటేషన్స్. సో మ్యూటేషన్స్ సంబంధించి రెండు రకాలు ఉన్నాయి, క్రోమోజోమ్ మ్యూటేషన్, జీన్ మ్యూటేషన్స్. వాటికి సంబంధించి డెఫినేషన్, ఎగ్జాంపుల్స్ రాయండి. అలాగే 27th క్వశ్చన్లో డిఫైన్ లా ఆఫ్ సెగ్రిగేషన్ అండ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. సో లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. లా ఆఫ్ సెగ్రిగేషన్ అనేది మోనోహైబ్రిడ్ క్లాస్ సంబంధించింది, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది డైహైబ్రిడ్ క్లాస్ సంబంధించింది. సో వాటికి మెన్షన్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద కోడామినెన్స్ విత్ ఎగ్జాంపుల్. కోడామినెన్స్ ఎగ్జాంపుల్స్ సహా రాయమన్నాడు. సో కోడామినెన్స్ డెఫినేషన్ రాసి అది ఏ విధంగా జరుగుతుంది, అలాగే పున్నెట్ స్క్వేర్ బోర్డ్ కూడా వేసి దాని రేషియో కూడా మెన్షన్ చేయండి. సో ఫినోటైపిక్ రేషియో, జీనోటైపిక్ రేషియో. అలాగే ఎక్స్ప్లెయిన్ ద ఇన్కంప్లీట్ డామినెన్స్ విత్ ఎగ్జాంపుల్. సో ఎక్స్ప్లెయిన్ ద ఇన్కంప్లీట్ డామినెన్స్ డెఫినేషన్ రాసి వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి పున్నెట్ స్క్వేర్ బోర్డు తర్వాత రేషియో కూడా మెన్షన్ చేయండి, ఫినోటైపిక్ రేషియో, జీనోటైపిక్ రేషియో. సో ఈ రెండు క్వశ్చన్స్ అయితే గతంలో చాలాసార్లు అడగడం లేదు ఏపీలో. సో తెలంగాణ సంబంధించి అయితే ముఖ్యమైన ప్రశ్నలే. ఏపీలో కూడా బెటర్ ఏంటంటే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఇది మాలిక్యులర్ బయాలజీ సంబంధించి డిఫైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ గ్రిఫిత్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఎన్ఏ యాజ్ జెనెటిక్ మెటీరియల్. సో గ్రిఫిత్ చేసినటువంటి మైస్ మీద గ్రిఫిత్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఇది. స్టెప్టోకోకస్ న్యూమోనియా బ్యాక్టీరియాని యూజ్ చేసుకొని సో ఏ విధంగా చేశాడు అనేది ప్రాసెస్ మెన్షన్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ 31st క్వశ్చన్లో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ పాలిమరేజెస్ ఎగ్జిస్ట్ ఇన్ సెల్స్, రైట్ దేర్ నేమ్స్ అండ్ ఫంక్షన్స్. సో ఇది కూడా ముఖ్యమైన ప్రశ్నే. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎన్ని రకాలుగా ఉందంటే 3 టైప్స్. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3. సో 1 యొక్క ప్రత్యేకత ఏంటి, 2 యొక్క ప్రత్యేకత ఏంటి, సో తర్వాత థర్డ్ ఆర్ఎన్ఏ యొక్క ప్రత్యేకత ఏంటి మెన్షన్ చేయండి, టైప్స్ మెన్షన్ చేయండి, వాటి యొక్క ఇంపార్టెన్స్, వాటి యొక్క ఫంక్షన్ ఏంటో మెన్షన్ చేయండి. ఈజీ క్వశ్చన్, చిన్నగా ఉంది, ఖచ్చితంగా యూ విల్ గెట్ 4 మార్క్స్ అనమాట. నెక్స్ట్ 32nd క్వశ్చన్, వాట్ ఆర్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ జార్జ్ గామోవ్, హెచ్జి ఖొరానా అండ్ మార్షల్ నిరెన్బర్గ్ ఇన్ డిసిఫరింగ్ ద జెనెటిక్ కోడ్. సో జెనెటిక్ కోడ్ను ప్రిపేర్ చేయడంలో గామోవ్ కావచ్చు, ఖొరానా, నిరెన్బర్గ్ వీళ్ళు చేసినటువంటి పాత్ర ఎలాంటిది, సో ఏ విధంగా వాళ్ళు జెనెటిక్ కోడ్ను ప్రిపేర్ చేయడం జరిగింది అనేది ఒకసారి అడిగిన ప్రశ్న. అలాగే మీరు బెటర్ ఏంటంటే ఒకసారి చూసుకోవడం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ డ్రా ద స్కిమాటిక్ ఆర్ డయాగ్రమాటిక్ ప్రజెంటేషన్ ఆఫ్ ద లాకోప్రాన్. గతంలో 2-3 టైమ్స్ అడిగినటువంటి ప్రశ్న ఇది, డయాగ్రామ్ ఇది. సో ఈ డయాగ్రామ్లో మనకు 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. లాకోప్రాన్ PIPOZYA అనే సీక్వెన్స్తో, DNA సీక్వెన్స్తో ఉంటుంది. కాబట్టి 2 టైమ్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. హాఫ్ డయాగ్రామ్ ఇస్తే 2 మార్క్స్, మిగతా హాఫ్ కూడా వేయగలిగితే 2 మార్క్స్. సో సెకండ్ హాఫ్లో మనకి ఏంటంటే బీటా గ్యాలక్టోజీ, పర్మియేజ్ అండ్ ట్రాన్సాసిటేజ్ అనే ఎంజైమ్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి డయాగ్రామ్స్ చూసి ఒక 5-6 టైమ్స్ ప్రాక్టీస్ చేసినారంటే ఖచ్చితంగా మీ చేతిలో 4 మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఈజీగా ఉంటుంది. సో బెటర్ టు ప్రాక్టీస్ దిస్ ఆల్సో. నెక్స్ట్ 34th క్వశ్చన్లో రైట్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ జెనెటిక్ కోడ్. సో లాస్ట్ ఇయర్ అడిగాడు ఈ ప్రశ్న, ఏపీలో సంబంధించి జెనెటిక్ కోడ్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ అడిగాడు. సో ఈజీగా ఉంది కాబట్టి బెటర్ టు రీడ్. అలాగే 35th క్వశ్చన్లో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. ఇది అనేకసారి మీరు చదివి ఉంటారు గతంలో కూడా, లాస్ట్ ఇయర్లో కానీ, సో ప్రీవియస్ ఇయర్స్లో కానీ. కాబట్టి మరోసారి రీడ్ చేయడం బెటర్. నెక్స్ట్ లిస్ట్ అవుట్ ద బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్. సో బయోటెక్నాలజీ సంబంధించినటువంటి ప్రశ్న ఇది. బెనిఫిషియల్ ప్లాంట్స్ అంటే ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ యొక్క బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ అంటే ఏ విధంగా మనం బెనిఫిట్ పొందుతున్నాము, ఏ ప్లాంట్స్ మనం ఐడెంటిఫై చేసినాం, సెలెక్ట్ చేసినాం లేదా ప్రొడ్యూస్ చేసినాం, వాటి యొక్క లిస్ట్ అవుట్ బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకు. 5 టైప్స్ 6 టైప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఒకదానికి ఒక ఎగ్జాంపుల్ రాయండి, సరిపోతుంది. అలాగే వాట్ ఆర్ ద బయోసేఫ్టీ ఇష్యూస్ కన్సర్న్ విత్ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. సో ఈ చాప్టర్ సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలో ఈ 2 మొదటి పాత్ర. సో మ్యాక్సిమం మెజారిటీ ఇయర్స్లో ఈ 2 క్వశ్చన్లలో ఒక ప్రశ్న రిపీటెడ్గా వస్తుంది. కాబట్టి బాగా ఈ 2 తరోగా ఉండండి, ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే వస్తుంది. ఈ 2 మిస్ అయినారంటే పేపర్ డిఫికల్ట్గా ఉంటుందని అర్థం. అప్పుడు 38, 39th క్వశ్చన్ వస్తాయి. కాబట్టి బయోసేఫ్టీ ఇష్యూస్, ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ ఈ 2 కూడా 36, 37 బాగా నేర్చుకోండి. 38, 39 ఏంటంటే బెటర్ ఒకసారి చూసుకుంటే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే చాలా రేర్గా వస్తున్నాయి ఈ ప్రశ్నలు. సో 39th క్వశ్చన్ అయితే ఇంతవరకు అటెంప్ట్ కాలేదు మనకు. గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్. అలాగే బీటీ కాటన్, గివ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ బీటీ కాటన్. ఈ 2 కూడా రేర్గా వస్తున్నటువంటి ప్రశ్నలు.
ఇవి ఓకే స్టూడెంట్స్ 39 క్వశ్చన్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను. 4 మార్క్ క్వశ్చన్స్ ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సంబంధించి. ఈ 39 క్వశ్చన్లో మ్యాక్సిమం మనకు ఇవన్నీ కూడా రిపీటెడ్ క్వశ్చన్సే. ఈ 39లో మనకైతే 8 క్వశ్చన్స్ వస్తాయి. 8 రాకపోయినా కూడా 6, 7 గ్యారంటీ వస్తున్నాయి. కాబట్టి బాగా ఈ క్వశ్చన్స్ని ప్రిపేర్ కండి, సరిపోతుంది. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందంటే కూడా మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏదైనా ఒక చాప్టర్ నుంచి మనం రిమూవ్ చేసుకున్నామట్లయితే ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నవి అనిపించినప్పుడు మనకు ఇంకా ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఉంటాయి. కాబట్టి చాయిస్ కింద మనము ఆ చాప్టర్స్ని వదులుకోవచ్చు. అలాగే ఎస్ఏ క్వశ్చన్స్ చూద్దాం పనిలో పనిగా. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్లైకోలైసిస్ ప్లాంట్ ఫిజియాలజీలో భాగంగా రెస్పిరేషన్ అనే చాప్టర్లో. సో ఇక్కడ మనకు గ్లైకోలైసిస్ డెఫినేషన్ రాసి ఎక్కడ జరుగుతుంది, వాటి యొక్క ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి, ఆ ఎండ్ ప్రొడక్ట్స్ ఏ విధంగా వెళ్ళిపోతున్నాయి అంటే ఇక్కడ మనకు సైకిల్ వేసి వాటి యొక్క రియాక్షన్స్ రాయాలి. అలాగే సెకండ్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్స్ ఆఫ్ క్రెబ్ సైకిల్. సో క్రెబ్ సైకిల్ రియాక్షన్స్ అడిగాడు కాబట్టి సైకిల్ వేసి రియాక్షన్స్ రాయండి. అలాగే యూఆర్ ఏ బాటనిస్ట్ వర్కింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్, డిస్క్రైబ్ ఇది ప్లాంట్ బ్రీడింగ్ క్వశ్చన్ ఇది. సో 5 స్టెప్స్ ఉన్నాయి, దీనికి డయాగ్రామ్ ఏమీ లేదు, ఫ్లో చార్ట్ ఏమీ లేదు. కాబట్టి 5 టైప్స్, ఈ 5 స్టెప్స్ బాగా ప్రాక్టీస్ చేసి మెన్షన్ చేశారంటే యూ విల్ గెట్ 8 మార్క్స్. అలాగే డిస్క్రైబ్ ద టిష్యూ కల్చర్ టెక్నిక్. సో టిష్యూ కల్చర్ టెక్నిక్ ఇక్కడ 1-2 నుంచి ఒక ప్రశ్న వస్తుంది, 3-4 నుంచి ఒక ప్రశ్న వస్తుంది, గ్యారంటీ వస్తాయి క్వశ్చన్స్. ఈ మించి మనకు లేవు ఇంకా. అలాగే మనకు బయోటెక్నాలజీ సంబంధించి ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది, అలాగే మనకు టూల్స్ ఆఫ్ రికమెండెడ్ DNA టెక్నాలజీ అని 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడైతే నేను మెన్షన్ చేయలేదు ఎందుకంటే ప్లేస్ సరిపోదన్నట్టుగా. సో ఎక్కువ శాతం స్టూడెంట్స్ అయితే మనకు టిష్యూ కల్చర్ ప్లాంట్ బ్రీడింగే ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి మనకేంటంటే 3 ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చే 3 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఒకటి రెస్పిరేషను, రెండోది బయోటెక్నాలజీ, మూడోది ప్లాంట్ మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. దీనికి సంబంధించిన చాప్టర్లో మనకు ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ప్లాంట్ బ్రీడింగ్, టిష్యూ కల్చర్. కాబట్టి 1-2లో ఒక ప్రశ్న వస్తుంది గ్యారంటీగా, 3-4లో ఒక ప్రశ్న వస్తుంది, బయోటెక్నాలజీలో ఉన్నటువంటి టూల్స్లో ఒక ప్రశ్న, లేదా వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ RNA టెక్నాలజీ రెండింటిలో ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి 6లో గ్యారంటీగా 3 వస్తాయి. మీరు ఏంటంటే ఏవైనా 4 నేర్చుకోండి, యూ విల్ గెట్ 16 మార్క్స్ గ్యారంటీ అనమాట. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయడం మరొకండి. మీ నుంచి అయితే ఎక్కువ లైక్స్ అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్.